హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నా లాస్ట్ బ్లాగ్స్ చూసారా? కోటప్పకొండకు ఇంకా పానకాల నరసింహస్వామి టెంపుల్స్కి అవన్నీ వెళ్ళింటాం కదా. కోటప్పకొండకు వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళాము. పానకాల నరసింహస్వామి టెంపుల్కి అయితే నేను మా ఆయన లక్కీనే వెళ్ళాం కదా. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? దుర్గమ్మ గుడికి వెళ్తున్నాము. అదేనండి, విజయవాడ కనకదుర్గమ్మ గుడికి. కోటప్పకొండకు వెళ్ళేటప్పుడు ఏ ఆటోలో వెళ్ళామో సేమ్ అదే ఆటోలోనే వెళ్తున్నామండి దుర్గమ్మ గుడికి కూడా. ఇంకా ఆ రోజు అయితే అందరం పొద్దున్నే లేచేసాము, 5 కంతా లేచేసాము. అందరం స్నానాలు చేసి రెడీ అయిపోయి ఇంకా 7 కంతా రెడీ అయిపోయాము. 7కి స్టార్ట్ అయిపోయాము కరెక్ట్గా. మేము వెళ్ళిన రోజు వచ్చేసి కార్తీక మాసం మొదటి రోజు అండి. అందుకే ఇంట్లో పూజ చేసేసి స్టార్ట్ అయ్యాము. ఇంతకీ ఆ బ్యాగులు లగేజీలు అవన్నీ దేనికని అనుకుంటున్నారా? ఏం లేదండి, కార్తీక మాసం మొదటి రోజు కదా. కార్తీక మాసంలో నది స్నానం చేస్తే చాలా మంచిదని అంటారు. అలా అని నది స్నానం చేయాలని ఇంట్లో స్నానం చేయకుండా వెళ్ళకూడదండి, చాలా తప్పు అది. ముందే ఇంట్లో శుభ్రంగా స్నానాలు చేసి అందరూ రెడీ అయిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళి స్నానాలు చేయాలి. అందుకోసమే మేము మా బట్టలన్నీ ఒక బ్యాగ్లో సర్దుకొని బయలుదేరేసాం. దుర్గమ్మ తల్లి అంటే చాలా మహిమగల తల్లి. ఆ తల్లి గురించి చెప్పాలంటే చాలా కథలే ఉన్నాయి. నాకు తెలిసిన ఒక కథను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇది నిజంగా జరిగిన కథనే. ఎప్పుడంటే 1955 సంవత్సరంలో జరిగింది. అప్పట్లో ఆటోలు, బస్సులు అట్లాంటివి ఎక్కువ ఉండేవి కాదు కదా. ఎక్కువ రిక్షాలు అట్లాంటివి ఉండేవి. విజయవాడలో మారుతి టాకీస్ అనే సినిమా హాల్ ఉండేది. మామూలుగా వచ్చేసి సెకండ్ షో అంటే 12 గంటలకు అయిపోతుంది కదా సినిమా. అప్పుడు ఒక రిక్షా అతను ఎవరైనా వచ్చి అతను రిక్షా ఎక్కుతారేమో అని అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఒక పెద్ద ఆవిడ ఎర్ర చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని రిక్షా అతని దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆమె రిక్షా ఎక్కి అతనితో ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది. రిక్షాలో వెళ్తుండగా పెద్ద ఆవిడ రిక్షా అతనితో ఇలా అంటుంది, ఏమి బాబు, అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది, మొత్తం చీకటిగా ఉంది. ఈ సమయంలో దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా, నీకేమి భయం వేయదా అని అడిగింది. మా తల్లి దగ్గర బిడ్డలకి భయం ఎందుకు అని రిక్షా అతను చెప్తాడు. ఇలా మాట్లాడుతూ ఉండగానే ఇంద్రకీలాద్రి వచ్చేస్తుంది. మీరు ఏ ఇంటికి వెళ్ళాలి అని రిక్షా అతను ఆమెను అడుగుతాడు. వెనక నుండి సమాధానం రాకపోయేసరికి అతను వెనకకు తిరిగి చూస్తాడు. రిక్షాలో ఆమె ఉండదు. ఏంటి రిక్షాలో ఆమె లేదని చుట్టూ చూస్తే ఇంద్రకీలాద్రిపై మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉంటుంది. అదేంటమ్మా, డబ్బులు ఇవ్వకుండా అలా వెళ్ళిపోతున్నావని రిక్షా అతను ఆమెను అడిగాడు. నీ తలపాగలో పెట్టాను చూడు అని ఆమె అంటుంది. అతను తన తలపాగ చూసుకోగా అందులో ఒక బంగారు గాజు ఇంకా 10 రూపాయల డబ్బులు కూడా ఉన్నాయి. వెంటనే అతనికి అర్థమైపోయింది ఏంటంటే తన రిక్షా ఎక్కింది ఎవరో కాదు, అమ్మలుగన్న అమ్మ, మా అమ్మ దుర్గమ్మ తల్లి తన రిక్షా ఎక్కిందని. ఒకసారిగా అతను ఆనందంతో గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ఏమైంది అని అడిగారు అతనిని. మొత్తం జరిగిందంతా అందరితో చెప్పాడు. నా రిక్షా ఎక్కింది ఎవరో కాదు, ఆ అమ్మ దుర్గమ్మ తల్లి నా రిక్షా ఎక్కిందని అందరితో చెప్పాడు. ఇలాంటి నిజంగా జరిగిన సంఘటనలు ఇంకా చాలానే ఉన్నాయని చాలా మంది అంటారు. నిజంగా ఇప్పటికీ కూడా అర్ధరాత్రి పూట దుర్గమ్మ తల్లి నగర సంచారం చేస్తుందట. విజయవాడలో ఉన్న వాళ్ళంతా అదృష్టవంతులు కదా. నిజంగా దుర్గమ్మ తల్లి అక్కడ తిరుగుతుందంటే నిజంగా అదృష్టవంతులే అందరూ. దుర్గమ్మ తల్లి మహిషాసురుని వధించిన తరువాత ఇంద్రకీలాద్రిపై వెలిసిందని అంటారు. అందుకే దుర్గమ్మ తల్లికి ఇంకో పేరు వచ్చేసి మహిషాసుర మర్దిని అని కూడా అంటారు. ఇంద్రకీలాద్రిపై ఒకప్పుడు కనక వర్షం కూడా కురిసిందట. అందుకే ఆమె పేరు కనకదుర్గమ్మ అని కూడా అంటారు. మేమైతే ఫైనల్లీ స్నానాల ఘాటుకు వచ్చేసాము. మేమెంత పొద్దున్నే బయలుదేరినా కూడా స్నానాల దగ్గర కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. ఇక్కడ మేము అనుకున్నది కాకుండా ఇంకొకటి జరిగింది. అదేంటంటే మేము నది దగ్గరకు వచ్చింది స్నానాలు చేయాలనే కదా, కానీ అక్కడ మునిగేదానికి ఛాన్స్ లేదండి. ఏమైందంటే మొత్తం నెట్ వేసేశారు, ఎవరు లోపలికి పోకుండా. పైన పైప్స్తో షవర్లాగా ఏర్పాటు చేశారు. దాంట్లోంచి వాటర్ వస్తాయి, అందులోనే మనం వాటర్లో తడవాలి అంతే. అవి వచ్చే వాటర్ కూడా కృష్ణా వాటరే అండి. సో ఇంకా ఏం ప్రాబ్లం లేదు, అందరు అక్కడ బాగా స్నానం చేసేయచ్చు.
ఇది వచ్చేసి కోవిడ్ నుంచి పెట్టారంట ఇలా. అప్పుడు కరోనా ఫుల్ ఉన్నింది కదా, సో అప్పటి నుంచి ఇలా ఏర్పాటు చేశారంట షవర్స్ అవన్నీ. చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో. ఇక్కడ ఉన్న వాళ్ళంతా విజయవాడ వాళ్ళు ఒకటే కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వీళ్ళంతా. మెయిన్ వచ్చేసి ఆ రోజు కార్తీక మాసం మొదటి రోజు కాబట్టి అందరూ స్నానాలు చేయడానికి వచ్చినట్టున్నారు, కార్తీక స్నానాలు. ఇక్కడ స్నానాలు చేసేసాక తడి బట్టలు మార్చుకోవడానికి సపరేట్గా ఆడవాళ్ళకు రూమ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మార్చుకోవచ్చు. మా స్నానాలు అయితే అయిపోయాయి, మేము రెడీ అయిపోయాము. అక్కడ వాటర్ దగ్గర టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, మేమైతే అక్కడే అందరం తినేసాము. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ కోసం అందరం తినేసేయాల్సి వచ్చింది పొద్దున్నే అంటే పొద్దున్నే కాదులేండి, టైం వచ్చేసి 9 అయిపోయింది. ఇంకా మా లక్కీ గురించి తెలిసిందే, ఎక్కడికన్నా వచ్చామంటే ఇంకా ఏం తినడు కదా, ఇంకా అక్కడ బొంబాయి మిఠాయి అవన్నీ చూశాడు, అవి కావాలని ఇంకా మొండి చేసేసాడు. టిఫిన్ ఏం తినలేదు కాబట్టి ఇంకా తీర్పియాల్సి వచ్చింది. నది దగ్గర నుంచి కొండపైకి ఆటోలు వెళ్ళవంట, అందుకే మేము వచ్చిన ఆటోలో వెళ్ళకుండా అక్కడి నుంచి ఫ్రీ బస్సులు ఉన్నాయి దుర్గమ్మ గుడికి. ఆ బస్సు ఎక్కామంటే డైరెక్ట్ దుర్గమ్మ గుడి దగ్గర ఆపుతుంది. ఇలా కాకుండా ఇంకో దారిలో కూడా వెళ్ళొచ్చు, ఇంకో సైడ్ నుంచి లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఆ పక్క నుంచి స్టెప్స్ కూడా ఉన్నాయి, స్టెప్స్ కూడా ఎక్కి వెళ్ళొచ్చు. ఈ బస్సెస్ వెళ్ళే రూట్ వచ్చేసి ఈ బస్సెస్ ఇంకా ఓన్ వెహికల్స్ ఉంటాయి కదండి, కార్లు బైక్లు అలాంటివి మాత్రమే అలౌ చేస్తారు, ఆటో అలాంటివి అలౌ చేయరనమాట లోపలికి. దాదాపు గుడి దగ్గరికి వచ్చేసాము. మనం బస్ దిగాక మన దగ్గర ఉన్న మొబైల్స్ బ్యాగ్స్ ఏవైనా ఉంటే ఇక్కడే ఇచ్చేయాలి, బయటే లోపలికి అలౌ చేయరు వాళ్ళు, చెక్కింగ్ ఉంటుంది లోపల. మేమైతే చెప్పులు మా బ్యాగులు అన్ని ఆటోలోనే పెట్టేసాము, మళ్ళీ ఇక్కడ ఇవ్వడం దేనికని అన్ని ఆటోలోనే పెట్టేసి వచ్చేసాము. దుర్గమ్మ గుడి దగ్గర నేను ఎక్కువ వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే బయటే మొబైల్ ఇచ్చేయాలి కదా. ఫ్రీ బస్సులలో కూర్చోడానికి సీట్లు దొరకడం చాలా కష్టమే అండి, చాలా మంది ఉంటారు బస్సు ఎక్కేదానికి. ఇక్కడ వచ్చేసి దర్శనానికి టికెట్ తీసుకోవాలంటే 100 రూపీస్ ఉంటాయి, 300 ఉంటాయి, 500 ఇంకా 1000 కూడా ఉంటాయి అనుకుంటా. ఫ్రీ దర్శనం కూడా వెళ్ళొచ్చు అండి వెళ్ళే వాళ్ళు. మేమైతే 300 రూపీస్ టికెట్కి వెళ్ళాము. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ అన్ని టెంపుల్స్లో లాగే ఇక్కడ కూడా అన్నదానం ఉంటుంది. పొద్దున 11కి స్టార్ట్ అవుతుంది అనుకుంటా అన్నదానం ఇక్కడ. ఈసారి వెళ్ళినప్పుడు మేము తినలేదండి, మేము లాస్ట్ సారి వెళ్ళినప్పుడు ఇక్కడ తిన్నాము, చాలా బాగుంది టేస్ట్ కూడా, పప్పు అన్నం అవన్నీ ఉన్నాయి. ఫైనల్లీ కొండ మీదకి వచ్చేసాము. మేము వచ్చిన బస్ అయితే ఇదేనండి. ఇక్కడ దుర్గమ్మ గుడికి వెళ్ళాలనుకున్న ఫ్రీ బస్సులన్నీ ఆరెంజ్ కలర్లోనే ఉంటాయి. ఇక్కడ మొబైల్ అలో లేదని చెప్పాను కదా, ఇక్కడ ఎంట్రన్స్లోనే మొబైల్ ఇచ్చేయాలండి, అందుకోసం నేను బయట మాత్రమే వీడియో తీశాను, అదే మీకు చూపిస్తున్నాను. మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి, మేము దర్శనం చేసుకొని వచ్చేసాము. అక్కడ లోపల ప్రసాదం కూడా ఇస్తుంటారు, పులిహోర ప్రసాదమే కదా మెయిన్ అమ్మవారి దగ్గర ఇచ్చేది, చాలా బాగుంటుంది ప్రసాదము, చాలా ఎమ్మిగా ఉంటుంది. మా లక్కీ అయితే ప్రసాదమే తిన్నాడు, టిఫిన్ సరిగా తినలేదు కదా. మా క్రియాంశ్ కూడా అసలు సతాయించనే లేదండి ఎక్కడ గుడిలో, చాలా బాగా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ బయటనే మంచినీళ్ళు కూడా పెట్టారు, లోపల కూడా ఉన్నాయి, ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగా పెట్టారండి ఇక్కడ. మేము బయటికి వస్తూనే మళ్ళీ ఫ్రీ బస్ వచ్చేసింది, ఇంకా దాంట్లో ఎక్కేసాము అందరము. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు గమనించండి, ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కదా, ఆ కొండలకు వచ్చేసి వీళ్ళు పెద్ద పెద్ద నెట్ వేసేసారు. ఆ కొండలు అనేటివి కింద పడకుండా దాన్ని సేఫ్టీగా అలా నెట్ వేసేసారు వీళ్ళు. వచ్చేటప్పుడు బస్సులో మేము ఏ ప్లేస్లో కూర్చున్నామో వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అదే ప్లేసే దొరికింది మాకు కూర్చోవడానికి. అంత పొద్దున్నే లేచాడు కదా లక్కీ, అసలు నిద్ర అనేది రాదు చూడండి లక్కీకి అసలు. ఇంకా క్రియాంశ్ అయితే బస్సు ఎక్కగానే నిద్రపోయాడు. మేము త్వరగా స్టార్ట్ అయ్యింది, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలనండి. మా అన్నకు ఆఫీస్ ఉంది కదా, 10:30 కల్లా ఇంటికి వెళ్ళిపోవాలని, కానీ 11 అయిపోయింది మా దర్శనం అన్నీ అయిపోయేసరికి. ఇంకా ఆటో అతనికి
ఫోన్ చేసేసి రెడీగా ఉండమని చెప్పాము. బస్సు వచ్చేసింది, బస్ దిగగానే రెడీగా ఉండు, మేము స్టార్ట్ అవ్వాలి అని చెప్పాము. యాక్చువల్లీ మాకు ఇంకో ప్లాన్ ఉందండి. ఆ రోజు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలని. ఆ రోజు ఫెస్టివల్ టైం కదా, ఇస్కాన్లో వచ్చేసి ఏదో కేక్ ఫెస్టివల్ జరుగుతుందంట. ఆ రోజు వెళ్ళాలనుకున్నాము, కానీ మా ఆయనకు కూడా ఆఫీస్ ఉంది కదా ఈవినింగ్, సో వెళ్ళలేకపోయాము ఆ రోజు. అక్కడ కృష్ణానదిని చూస్తున్నారా? మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు, అంటే మా అమ్మ వాళ్ళు విజయవాడకు చేరిన ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ అయితే ఎన్ని ఉన్నాయో, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసేదానికి. ఇప్పుడు చూడండి, అసలు వాటర్ అనేవి లేవు. మా అన్నకు ఆఫీస్కి లేట్ అయిపోయిందని ఇంకా ఆఫీస్ దగ్గర దిగేశారు. ఇంటికి వెళ్ళే దారిలోనే అనమాట ఆఫీస్ వచ్చేసి. ఇదేనండి మా అన్న వాళ్ళ ఆఫీస్. ఇంకా అక్కడ మా అన్నను డ్రాప్ చేసేసి మళ్ళీ మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా లక్కీ అయితే అప్పటి వరకు నిద్రపోలేదు. ఇంకా 5 minutesలో ఇల్లు కూడా వచ్చేస్తుంది, అప్పుడు నిద్రపోయాడు లక్కీ. ఇంటికి వెళ్ళాక కూడా అలానే నిద్రపోతూనే ఉన్నాడు. ఫుల్ టైర్డ్ అయిపోయాడు పాపం. పొద్దున్నే లేచాడు కదా, అందులో మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు, టిఫిన్ కూడా కదా సరిగా. ఇంకా ఇంటికి వెళ్తూనే అన్నం రసం చేసేసి పెట్టేసా లక్కీకి నేను. ఆ రోజే ఆఫ్టర్నూన్ వచ్చేసి మేము రెస్టారెంట్కి వచ్చేసాము. రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ కాదులేండి, ఇది ఒక డాబా అనమాట, పంజాబీ వాళ్ళ డాబా. ఇంకా పిల్లలకైతే ఇంట్లోనే అన్నం తినిపించుకొని వచ్చాము. ఇంకా మా లక్కీ గురించి తెలిసిందే, ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు. ఇంకా బయటకు వచ్చి రెస్టారెంట్లో తినమంటే అసలే తినడు, కాబట్టి ఇంట్లోనే ఇంకా వంట చేసేసి తినిపించుకొని తీసుకొని వచ్చాను వాడిని. పంజాబీ వాళ్ళ డాబా అంటే మెయిన్ ఫేమస్ వచ్చేసి పరోటాలు, పుల్కాలు అవే కదండి. మేమైతే అవే తిన్నాము, రైస్ తినలేదు అసలు ఆ రోజు. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఆ రోజు మేమైతే ఫస్ట్ స్టార్టర్స్ తీసుకున్నాము. మష్రూమ్స్ స్టార్టర్, ఇంకోటి వచ్చేసి పన్నీర్ది. అవి కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. స్టార్టర్స్ తినేసాక ఇంకా బటర్ నాన్లు, పుల్కాలు, పరాటాలు, ఆలు పరాటా, చీజ్ పరాటా, అలా వెరైటీ పరాటాస్ ఉన్నాయి. అవన్నీ టేస్ట్ చేసాం మేము ఆ రోజు. ఆ డాబాలో వచ్చేసి టమాటా కర్రీ ఫేమస్ అంట. దానికోసం ఆ రోజు మేము బటర్ నాన్లోకి టమాటా కర్రీ తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉండింది. ఆ రెస్టారెంట్ వచ్చేసి డాబా కాబట్టి చుట్టూ ఫర్నిచర్ కానీ మొత్తం అంతా డాబా స్టైల్లోనే పెట్టారండి. అంబియన్స్ అంతా చాలా సూపర్గా ఉండింది. ఆ రోజు మేము ఇంకా టమాటా కర్రీతో పాటు పన్నీర్ కర్రీ కూడా చెప్పుకున్నాము. అది కూడా బాగానే ఉన్నింది టేస్ట్. ఆ క్రియాంష్ అయితే ఒక్క చోటు ఉండడం లేదు అసలు. ఆ రోజు వాళ్ళ అమ్మని కూడా తిననీయడం లేదు. పిల్లలతో ఇలా రెస్టారెంట్స్కి వస్తే కష్టమే కొంచెము. బాగా తినే పిల్లలు అయితే పర్లేదు కదండి, ఇలా కొంచెం తినని పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో ఎంతైనా కష్టమే కదా కూర్చొని తినాలంటే. ఇంకా డాబా అంటే మనకు గుర్తొచ్చేది మెయిన్ ఏంటంటే లస్సీనే కదా. మేమైతే లాస్ట్లో లస్సీ కూడా తాగాము. నాకైతే చాలా బాగా నచ్చిందండి లస్సీ. ఏంటి లక్కీ సైలెంట్గా కూర్చున్నాడు అని అనుకుంటున్నారా? వాడు తినేది ఫస్ట్ అయిపోయిందండి. వాడు ఐస్ క్రీమ్ కావాలన్నాడు స్టార్టింగ్ నుంచే. వస్తూనే ఐస్ క్రీమ్ తినేసి ఇంకా సైలెంట్గా కూర్చోన్నాడు. ఈ టేబుల్ అంతా చూస్తున్నారా, అది అంతా లారీ స్టైల్లో ఉన్నింది. బాగుంది అసలు చూసేదానికి. ఏ రెస్టారెంట్కైనా సరే మనం వెళ్ళామంటే లాస్ట్లో ఒక సోంపు తినాల్సిందే కదా. ఇంకా లక్కీని చూస్తున్నారా, వాళ్ళ నాన్న వచ్చేసి నోట్లో క్యాచ్ చేస్తున్నాడంటే సోంపు తీసుకొని వాడు అని తెరుస్తున్నాడు నోరు. నాకైతే ఇంటికి వెళ్ళాక కూడా చాలా పనులు ఉన్నాయి. లగేజ్ అంతా ప్యాకింగ్ చేసుకోవాలి, ఎందుకంటే నేను నెక్స్ట్ డేనే మేము బెంగళూరుకి వెళ్ళిపోవాలి కదా. అందుకే అంత లగేజ్ ప్యాకింగ్ చేసుకోవాలి ఇంటికి వెళ్ళి. మేము ఈసారి ట్రిప్ను అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీడియోస్ తీసి మీకు కూడా షేర్ చేశాను, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇది వచ్చేసి డాబా బయట లారీని చూసారు ఎంత బాగా సెట్ చేశారో వాళ్ళు. అందులో ఎక్కి మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మా ఆయన అయితే ఈజీగా ఎక్కేశాడు. లక్కీ అయితే కష్టపడిపోతున్నాడు పాపం, ఎక్కలేకున్నాడంట. అందుకే మా అమ్మ వచ్చి హెల్ప్ చేస్తుంది లక్కీకి. లారీని చూస్తుంటే అసలే లారీ లాగానే ఉంది కదా, కానీ అది డమ్మీ లారీ. నేను లాస్ట్ వ్లాగ్స్ కోటప్పకొండ ఇంకా పానకాల నరసింహస్వామి టెంపుల్స్ వ్లాగ్స్ పెట్టాను కదా, ఒకసారి ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి ప్లీజ్. వాటి
వాటి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. నేను మీతో ఒక షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రోజుతో నా ఛానల్కి వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 500 సబ్స్క్రైబర్స్ ఏనా అని అనుకోవద్దండి, ఇది నా ఫస్ట్ సక్సెస్ అన్నమాట. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. నా గోల్ వచ్చేసి 1 lakh వరకు రీచ్ అవ్వాలని. మీ సపోర్ట్ ఉంటే అంతవరకు నేను వెళ్ళగలనని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే ఇక్కడ చూడండి చుట్టూ ఎలా ఉందో ఫర్నిచర్ అంతా చాలా బాగా సెట్ చేశారు కదా. దుర్గమ్మ తల్లి గురించి అంత స్టోరీస్ అవన్నీ చెప్పాను కదా, దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. నేను విన్నవి మీతో చెప్పాను అంతే. ఇదే లాస్ట్ వ్లాగ్ విజయవాడలో. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు వ్లాగ్స్ పెడతాను, నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.